హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే మే 28, 2020కి సంబంధించి చూసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెడతానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్, డైలీ పీడిఎఫ్స్ చాలామంది అడుగుతున్నారు. సో అవి కూడా అప్డేట్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళైతే సో ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ అది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అలాగే కొన్ని బుక్స్, ఇంపార్టెంట్ అప్డేట్ బుక్స్ అనేది మన వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ లింక్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతానో ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆరోగ్య సేతు యాప్లో ఎవరైనా సరే దాంట్లో ఉండే లోపాలు ఏదైనా గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత దానికి సంబంధించిన అమౌంట్ అనేది పే చేస్తారని చెప్పింది. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఆరోగ్య సేతు యాప్లో ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే ఎంత రివార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను అని చెప్పి ప్రకటించింది. ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో చూడండి, చాలామంది ఆన్సర్ కామెంట్ చేసి ఉంటారు. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే యునిసెఫ్ నివేదిక ప్రకారం 2020 చివరి నాటికి ఎంతమంది చిన్నారులు పేదరికంలోకి వెళ్ళిపోతారంటే 8,60,00,000 మంది చిన్నారులు ఇక్కడ పేదరికంలోకి వెళ్ళిపోతున్నట్టు యూనిసెఫ్ నివేదిక అయితే తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కరోనా మహమ్మారి కారణంగా గతంతో పోలిస్తే ఇది 15% పెరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో 2020 చివరి నాటికి ఇక్కడ చిన్నారులు ఎంతమంది పేదరికంలోకి వెళ్ళిపోతారంటే 8,60,00,000, ప్రపంచం మొత్తంలో కలిపి 8,60,00,000 మంది చిన్నారులు పేదరికంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇక్కడ యూనిసెఫ్ రిపోర్ట్ అయితే ఇస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ అయితే ఇక్కడ తెలపడం జరిగింది. యూనిసెఫ్ సంబంధించి ఎప్పుడు ఫామ్ అయిందంటే 11 డిసెంబర్ 1946లో ఫామ్ అవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్. సో అమెరికాలో చూసుకుంటే న్యూయార్క్లో అయితే హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. ఇక్కడ ప్రజెంట్ హెడ్ చూసుకుంటే హెన్రిటా హెచ్ ఫోర్స్ అయితే ఇక్కడ హెడ్గా అయితే ఉండడం జరిగింది. సో 8,60,00,000 మంది చిన్నారులు అయితే పేదరికంలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి ఇక్కడ యూనిసెఫ్ అయితే తెలుపుతోంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆకలి రోజు ఎప్పుడు అని చూసుకుంటే మే 28, వరల్డ్ హంగర్ డే. ఇంగ్లీష్లో వరల్డ్ హంగర్ డే ఎప్పుడు అంటే మే 28. ప్రపంచ ఆకలి రోజు ఎప్పుడు అంటే మే 28. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసం ఐక్యరాజ్య సమితి ఈ రోజును ఆకలి రోజుగా అయితే ప్రకటించింది. సో హంగర్ డేగా అయితే ఐక్యరాజ్య సమితి అయితే ప్రకటించడం జరిగింది. సో వ్యవసాయ ఉత్పత్తులు మనకు సరిపడా ఉత్పత్తి చేసుకోవాలి అని ఇక్కడ ప్రోత్సహించడానికి ఈ రోజును చూసుకుంటే వరల్డ్ హంగర్ డే అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో సరిపడ ఆహారం మనకు లేదు భూమి మీద, సో దానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాలి అని చెప్పి ఇక్కడ వరల్డ్ హంగర్ డేని ఐక్యరాజ్య సమితి అయితే ప్రతి సంవత్సరం మనము మే 28న దీన్ని జరుపుకుంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బంగారు మండలి రిపోర్ట్ WGC, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఓకే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే భారతీయ మహిళలు ఎప్పుడు బంగారం కొనని వారి శాతం చూసుకుంటే 37%. ఇప్పటిదాకా భారతీయ మహిళలు బంగారమే అస్సలు కొనని వాళ్ళ శాతం చూసుకుంటే 37% ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే తెలపడం జరిగింది ప్రపంచ బంగారు మండలి రిపోర్ట్ ఆధారంగా. సో భారత్లో చూసుకుంటే ఇప్పటిదాకా బంగారం కొనని మహిళల శాతం చూసుకుంటే 37% అయితే ఉంది. సో వాళ్ళు ఫ్యూచర్లో బంగారం కొంటాము అని చెప్పి ఆ రిపోర్ట్ ఆధారంగా అయితే కూడా మనకైతే తెలుస్తుంది. ఫ్యూచర్లో బంగారం కొంటారు, ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళ దగ్గర బంగారం అయితే లేదు. సో ఎంత శాతం మహిళల దగ్గర బంగారం లేదు అని చూసుకుంటే 37% మహిళల దగ్గర బంగారం అయితే లేదు అన్నట్లయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ గోల్డ్ గురించి రావడం జరిగింది కాబట్టి గోల్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఎగ్జామ్స్లో గోల్డ్ గురించి ఒక్క చిన్న క్వశ్చన్ అయినా అడుగుతున్నారు. సో దాని పరంగా మనం చూసుకుంటే స్వచ్ఛమైన బంగారం ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్, ఓకేనా. ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్. దీంట్లో ఇతర ఏవి ఉండవు, ఏది కాపర్ కానీ జింక్ కానీ సిల్వర్ కానీ సో ఎటువంటివి కలిపి ఉండవు.
ఓన్లీ ప్యూర్ గోల్డ్ చూసుకుంటే స్వచ్ఛమైన గోల్డ్ 24 క్యారెట్స్. బట్ మనం వాడేది ఏదైతే మనం ఆభరణాలు ధరిస్తామో అది 24 క్యారెట్స్తో తయారు చేయలేము. తయారు చేసినా కూడా విరిగిపోతాయి, షేప్ కూడా కరెక్ట్గా రాదు. ఓకే, షేప్ కరెక్ట్గా రావు, ఒకవేళ తయారు చేసినా కూడా విరిగిపోతాయి. ఎందుకు అంటే దాంట్లో ఆ లోపం అనేది. సో ఇక్కడ కాపరు, జింక్, ఐరన్ కానీ సిల్వర్ కానీ ఇటువంటి అన్నీ కలిస్తేనే ఇది గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఓన్లీ బంగారంతోనే తయారు చేశారంటే అది స్ట్రాంగ్గా ఉండదు, సో విరిగిపోతుంది. ఓకే, రీసెంట్ మనము సాధారణంగా ఏ బంగారాన్ని ధరిస్తామని చూసుకుంటే 22 క్యారెట్స్ బంగారము, దీంట్లో 91% బంగారం అయితే ఉంటుంది. 9% చూసుకుంటే కాపరు, సిల్వరు, జింకు మొదలైనవి అయితే ఉంటాయి, మెటల్స్ అయితే. సో 91% గోల్డ్ అయితే 22 క్యారెట్స్ బంగారంలో అయితే ఉంటుంది. ప్యూర్ గోల్డ్ చూసుకుంటే 24 క్యారెట్స్. ఓకే, ఏ మాజీ దివంగత ముఖ్యమంత్రి ఇంటిని స్మారక మందిరంలా మార్చుకోవడానికి హైకోర్టు సిఫార్సు ఇచ్చింది, ఉత్తర్వులు ఇచ్చిందంటే జయలలిత గారి ఇక్కడ నివాసాన్ని, పోయస్ గార్డెన్ నివాసం ఉంది కదా, సో చెన్నైలో. సో ఆ నివాసాన్ని చూసుకుంటే స్మారక మ్యూజియంగా, సో జయలలిత గారి వస్తువులు కానీ అన్నీ పెట్టి గుడిలాగా, స్మారక చిహ్నం లాగా, స్మారక మందిరం లాగా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెన్నై హైకోర్టు అయితే ఇక్కడ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది చెన్నై ప్రభుత్వానికి. సో దాంట్లో కొంత భాగాన్ని ఈ విధంగా స్మారక మందిరంలో అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి హైకోర్టు అయితే ఇక్కడ సిఫార్సు అయితే చేయడం జరిగింది. సో ఏ మాజీ దివంగత ముఖ్యమంత్రి గారు అంటే జయలలిత గారు. సో ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కొత్త లెక్కల ప్రకారం ఎంత ఉంది అని చూసుకుంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. సో అందరికీ తెలిసిందే. సో దీని ఎత్తు కొత్త లెక్కల ప్రకారం ఎంత ఉంది అంటే 8844.43 మీటర్లు, 8844.43 మీటర్లు అయితే ఉంది. సో లాస్ట్ కొలిచిన దానికి, ప్రజెంట్ కొలిచిన దానికి చూసుకుంటే 4 మీటర్స్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి, 4 మీటర్లు డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి ఇక్కడ చైనా టీం అయితే చెప్పడం జరిగింది. నేపాల్ చైనా బార్డర్లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కొల్చేందుకు మే 1న బయలుదేరిన చైనా టీం బుధవారం శిఖరంపైకి అయితే చేరుకుంది. కొత్త లెక్కల ప్రకారం 8844.43 మీటర్లు అయితే ఉంది అని చెప్పి తేల్చడం జరిగింది. సో ఇంతకుముందు నేపాల్ టీం అయితే దాన్ని కొల్చడం జరిగింది. సో ప్రీవియస్గా ఇప్పటికి చూసుకుంటే 4 మీటర్లు అనేది తగ్గింది అంటున్నారు. 2015లో ఒక భూకంపం అయితే రావడం జరిగింది. సో ఆ భూకంపం వల్ల ఏమైనా ఈ 4 మీటర్లు తగ్గి ఉండొచ్చు అని చెప్పి కూడా ఇక్కడైతే వాళ్ళు చెప్పడం జరిగింది. సో మౌంట్ ఎవరెస్ట్ సంబంధించి ప్రజెంట్ ఎన్ని మీటర్లు ఉంది అని చూసుకుంటే 8844.43 మీటర్లు. ఇంతకుముందు వచ్చి 8848.43 మీటర్లు. సో గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ చూసుకుంటే ఈ మీటర్లు అయితే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేరళ మొదట మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారంటే, డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ బాస్ అనుకోవచ్చు, ఒక రాష్ట్రానికే పోలీస్ హెడ్ అనుకోవచ్చు. సో కేరళ మొదటి మహిళ, ఇప్పటిదాకా మహిళలే అక్కడ డీజీపీగా పనిచేయలేదు. కేరళ మొదటి మహిళగా డీజీపీగా ఎవరు నియమితులయ్యారంటే శ్రీలేఖ గారు అయితే ఇక్కడ నియమితులు అవడం జరిగింది. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ గారికి ఈ పదవి అయితే దక్కడం జరిగింది. ఫస్ట్ సూపరింటెండెంట్ కూడా కేరళకు సంబంధించి ఫస్ట్ ఎస్పీ కూడా శ్రీలేఖ గారే. ఫస్ట్ ఎస్పీ శ్రీలేఖ గారు. అలాగే కేరళకు సంబంధించి ఫస్ట్ డీజీపీ, పోలీస్ బాస్ అనుకోవచ్చు, ఒక రాష్ట్రానికి పోలీస్ హెడ్ అనుకోవచ్చు. శ్రీలేఖ గారు అయితే ప్రజెంట్ మహిళగా ఇక్కడ కేరళకి అయితే రావడం జరిగింది, కేరళకి నియమితులు అవడం జరిగింది. ఓకే, ఏ దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ను నిషేధం విధించిందంటే ఫ్రాన్స్ చూసుకుంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయితే ఇక్కడ నిషేధం అయితే విధించడం జరిగింది. మనం రీసెంట్గా చూసుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ గారు, నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్నే రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ని యూజ్ చేస్తున్నాను అని చెప్పి ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. సో చాలా దేశాలు మన దేశానికి రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటున్నాయి, హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించండి అని చెప్పి. సో మనము చూసుకుంటే అమెరికాకి కానీ, ఇజ్రాయెల్కి కానీ, సో మాల్దీవ్స్ కానీ ఇట్లాంటి చాలా దేశాలకైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయితే పంపించడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రాన్స్ అనూహ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటాన్ని ఆ దేశంలో నిషేధించడం జరిగింది. సో ఎందుకు అంటే
దానివల్ల ప్రస్తుతానికి రోగ నిరోధక శక్తి పెరగచ్చు, కానీ ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ యూజ్ చేయడం వల్ల కన్ఫామ్గా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హైడ్రాక్సీ క్లోరోక్విన్ మీద. బట్ ఎందుకో తెలియదు కానీ అనూహ్యంగా ఆ క్లినికల్ ట్రయల్స్ కూడా రీసెంట్గా మనం చూసుకుంటే నిలిపివేయడం జరిగింది. నేను రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోనే డిస్కస్ చేయడం జరిగింది. WHO దేని మీద చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ని నిలిపివేసింది అంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని చెప్పి రీసెంట్గా చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ యూజ్ చేయడాన్ని నిషేధించడం జరిగింది ఫ్రాన్స్ దేశం. ఓకే, సో దాని మీద హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో వస్తాయని చెప్పి ఆ దేశం అయితే చెప్తోంది. ఇక్కడ ఫ్రాన్స్కి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే ప్యారిస్ అయితే ఉంది. అలాగే కరెన్సీ చూసుకుంటే యూరో. ఓకే, ఏ రాష్ట్రం జూన్ 1 నుండి గుడులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది అని చూసుకుంటే కర్ణాటక రాష్ట్రం. టెంపుల్స్ తెరవడానికి కర్ణాటక రాష్ట్రం జూన్ 1 నుంచి అయితే అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. సో దేశంలోనే ఏ రాష్ట్రంలో గుడులు తెరుస్తున్నారు మొదటిసారిగా అని చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే గుడులు అయితే జూన్ 1వ తేదీ నుండి తెరుచుకోబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం నిర్మించ తలపెట్టిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రక్రియను నిలిపివేసింది అంటే శ్రీలంక. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలి అని చెప్పి శ్రీలంక దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డు అయితే భావించింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కానీ అలాగే ప్రజల నుండి కానీ అలాగే మాజీ క్రికెటర్ల నుండి వచ్చిన వ్యతిరేకతను చూసి ఆ ప్రక్రియని ప్రస్తుతానికైతే నిలిపివేయడం జరిగింది. సో శ్రీలంక ఆర్థిక పరిస్థితి అనేది ప్రజెంట్ అయితే బాగాలేదు. మన ఇండియా నుండి కూడా చాలా అప్పు అనేది తీసుకోవడం జరిగింది, చైనా నుండి కూడా చాలా అప్పు అనేది తీసుకోవడం జరిగింది. బట్ వీళ్ళు చాలా ఖర్చు పెట్టి అతిపెద్ద ప్రపంచ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలి అని చెప్పి అనుకున్నారు, కానీ బట్ ఇప్పుడు ప్రజల నుండి అలాగే మాజీ క్రికెటర్ల నుండి వ్యతిరేకత రావడం వల్ల ఆ ప్రక్రియను అయితే నిలిపివేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలో ఉంది కదా. సో అది అతిపెద్ద క్రికెట్ స్టేడియము. బట్ మన భారతదేశంలో మొతేరా స్టేడియం ఏదైతే ఉందో సో అక్కడ అతిపెద్ద స్టేడియం అయితే గుజరాత్లో అయితే కడుతున్నారు. సో మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించనున్నారు. బట్ ఇంకా ప్రారంభించలేదు కాబట్టి అతిపెద్ద ప్రపంచ క్రికెట్ స్టేడియం ఏది అంటే ప్రజెంట్కి చూసుకుంటే మెల్బోర్న్, త్వరలో మన భారతదేశంలో అతిపెద్ద స్టేడియం అయితే ప్రారంభించనున్నారు. సో గుజరాత్లో మొతేరా స్టేడియం. ఓకే, అలాగే శ్రీలంకకు సంబంధించి ఇక్కడ క్యాపిటల్ కొలంబో, అలాగే శ్రీ జయవర్ధనపుర కోటే 2 క్యాపిటల్స్ అయితే ఉంటాయి. అలాగే రూపీ అనేది శ్రీలంకన్ రూపీ అనేది కరెన్సీ. విపత్కర పరిస్థితుల్లో కూడా స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే ఇక్కడ చైనా. సో ఎలాగో వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు స్టీల్ ఉత్పత్తిలో. బట్ ఇట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్టీల్ ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేయలేదు. సో ఏప్రిల్ 2020 రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఇంతకుముందు తయారు చేసిన దానికన్నా ఎక్కువగా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే 85.03 MT స్టీల్ అయితే ఉత్పత్తి అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ 85.03 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇక్కడ స్టీల్ అయితే ఉత్పత్తి చేయడం జరిగింది. అదే 2019లో చూసుకుంటే 84.03 మెట్రిక్ టన్నులు అయితే ఇక్కడ తయారు చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఒక ఎక్స్ట్రాగా మెట్రిక్ టన్నులు ఇక్కడ వీళ్ళు ఉత్పత్తి అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో చైనానే ఉంది స్టీల్ ఉత్పత్తిలో, రెండో ప్లేస్లో అయితే భారత్ అయితే ఉంది. సో చైనా ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఓకే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు అటెంప్ట్ చేసి ఆ టెస్ట్ అనేది రాయండి. సో క్విక్ రివిజన్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు క్విక్ రివిజన్ అయితే చెప్తాను. సో చూడండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయింటే. ఓకే, సో ఇప్పుడు క్విక్ రివిజన్ ఒకసారి చూసుకుందాం. యూనిసెఫ్ నివేదిక ప్రకారం 2020 చివరి నాటికి ఎంతమంది చిన్నారులు పేదరికంలోకి వెళ్ళిపోతారంటే 8,60,00,000 మంది. ప్రపంచ ఆకలి రోజు మే 28. ప్రపంచ బంగారం మండలి రిపోర్ట్ విడుదల చేసింది. అందులో భారతీయ మహిళలు ఎప్పుడు బంగారం కొనని వారి శాతం 37. ఏ మాజీ దివంగత ముఖ్యమంత్రి ఇంటిని స్మారక మందిరంలా మార్చుకోవడానికి
హైకోర్టు సిఫార్సు చేసిందంటే జయలలిత గారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ఎత్తు కొత్త లెక్కల ప్రకారం ఎంత ఉందంటే 8844.43 మీటర్లు అయితే ఉంది. కేరళ మొదటి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారంటే శ్రీలేఖ. ఏ దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిషేధం విధించిందంటే ఫ్రాన్స్. ఏ రాష్ట్రం జూన్ 1 నుండి గుడులు తెరిచేందుకు అనుమతి ఇచ్చిందంటే కర్ణాటక. ఏ దేశం నిర్మించ తలపెట్టిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రక్రియను నిలిపివేసిందంటే శ్రీలంక. విపత్కర పరిస్థితుల్లో కూడా స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే చైనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.